డిగ్రీ ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మన సిలబస్లో 5వ యూనిట్ జానపద కళారూపాలు గురించి మనము తెలుసుకుందాం. జానపద కళారూపాలు వేటిని జానపద కళారూపాలు అని అంటారంటే సంగీతము, నృత్యము, రూపకము కలిసి కానీ విడివిడిగా కానీ కళాత్మకంగా ప్రదర్శించబడితే వాటిని జానపద కళారూపాలుగా మనము చెప్పవచ్చు. ఇవి 5 రకాలుగా ఉన్నాయి. తోలుబొమ్మలాట, యక్షగానము, బుర్రకథ, కోలాటము, తప్పెటగుళ్ళు. ఈ 5ని స్థూలంగా మరియు క్లుప్తంగా మనము తెలుసుకోవాలి. ఇందులో షార్ట్ ఆన్సర్గా వస్తే ఒకటి కోలాటం. కోలాటము ఆంధ్రదేశంలో సుమారు 2000 సంవత్సరాల క్రితం నుంచి వినోద ప్రక్రియగా ఉంది అని, దీని సాహిత్య ఆధారాలను చూస్తే బసవ పురాణంలోనూ అలాగే అన్నమయ్య కీర్తనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఈ కోలాటము అనేది స్వర్ణయుగంగా ఎప్పుడు ఉంది అంటే విజయనగర సామ్రాజ్య కాలంలో 16వ శతాబ్దంలో స్వర్ణయుగంగా ఉంది అని మనము చెప్పవచ్చు. అంతేపాటుగా దీన్ని కోలాటము క్రీడ, వినోదము మరియు విజ్ఞానము కలిసి గానము లయబద్ధమైన నృత్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో బృందంలో 8 మంది 12 మంది సరిసంఖ్య సభ్యులుగా ఉంటూ ఉంటారు. దీనికి ఒక నాయకుడు ఉంటారు. ఆ నాయకుడిని పెన్నుద్ది, పాటగాడు, అలాగే మేళంగాడు అని అంటూ ఉంటారు. ఈ ఆట ఆడే విధానాన్ని కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఈ కోలాటం ఆడుతూ ఉంటారని, ఇందులోని గతులు విలంబిత అలాగే ధ్రువ గతులతో ఈ కోలాటము ఆడుతూ ఉంటారు. దీని ప్రత్యేకతలో స్త్రీలు జడ కోలాటం ఆడుతూ ఉంటారు. గ్రామ దేవతల ఉత్సవాలు, తిరునాళ్ళ, మొహరం వంటి పండుగ సందర్భంలో కోలాటము ఆడుతూ ఉంటారు. ఇది కోలాటం గురించి సంక్షిప్త పరిశీలనకి రాదగిన ఒకటే. అలాగే బుర్రకథ జంగమ కథల్ని పేరుతో ఉండి తర్వాత బుర్రకథగా ఇది రూపాంతరం చెందిందని, ఇది 12వ శతాబ్దంలో ఉంది అని, శివభక్తుల చరిత్రను వీళ్ళు ప్రచారం చేసేవాళ్ళని, బృంద నిర్మాణం, ముగ్గురు ఒక జట్టుగా ఏర్పడి బుర్రకథను చెప్తూ ఉంటారు. ఇందులో ఆ ముగ్గురులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతడు చిమ్కీ దుస్తులు ధరించి అలాగే తలపాక ధరించి దాంతోపాటుగా కుడి చేతి బొటనవేలికి అందెలు తొడిగి ఎడమ భుజం పైన తంబుర ధరించి ఆకర్షణీయంగా ఉంటూ ఉంటారు. అలాగే వంతలు లేదా సహాయకులు, వీరు ఇద్దరు ఈ ప్రధాన కథకుడికి అటువైపు ఇటువైపు ఉండి వీళ్ళు ఒకే రకమైన కుచ్చుల దుస్తులు ధరించి విలక్షణంగా ఉంటూ ఉంటారు. తర్వాత వాయిద్యాలు, వీళ్ళు గుమ్మెట, డింకీ వంటి వాయిద్యాల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రదర్శించే తీరు ప్రాచీన వర్తమాన అంశాలను హాస్య ధోరణితో బుర్రకథని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే రసపోషణ, ఈ బుర్రకథలో ఎక్కువగా కరుణరసము, వీరరసము మనకి పలికిస్తూ ఉంటారు. ప్రసిద్ధమైనటువంటి బుర్రకథ క్రీడాకారుడిగా మనకి షేక్ నాజర్ని చెప్తూ ఉంటాము. అలాగే ఊతపదాలు సహాయకులు పలుకుతూ ఉంటారు. తందాన, బళ, మేలు లాంటి పదాలని ఉపయోగిస్తూ ఉంటారు. సామాజిక ప్రయోజనం, ఈ బుర్రకథల్ని బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం లాంటి మరియు సామాజిక అవగాహన కోసము ఈ బుర్రకథల్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకా 3వ జానపద కళారూపము తప్పెటగుళ్ళు. ఈ తప్పెటగుళ్ళును
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఇది ప్రారంభమైందని, ఇది యదువంశ కులస్తులు దీనిని కొన్ని వందల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా పరిరక్షించుతూ ఉన్నారు అని మనము చెప్పవచ్చు. వీరి జీవన విధానము గొర్రెలు మేకల్ని మందలపై జీవనం సాగిస్తూ ఉంటారు. ఆసు కవిత్వము ఈ తప్పెటగుళ్ళలో ఒక ప్రధానమైనది. ప్రధాన కథకుడు గొల్లసుద్దలు, కాటమరాజు కథలు, తప్పెట పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు. వ్యాప్తి ఇది శ్రీకాకుళం నుంచి మొదలయ్యి విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వరకు వ్యాప్తి చెందింది అని మనము చెప్పవచ్చు. అలాగే వేషధారణ, రంగురంగుల బనియన్లు, నిక్కర్లు ధరించి వీళ్ళు వేషధారణలో ఉంటారు. అంతేకాదు వాయిద్యాలు, ఈ తప్పెటగుళ్ళు గుండ్రని రేకులతో తయారు చేసిన తప్పెట్లను గుండెకు తగిలించి బాగా ఉధృతమైన ధ్వనితో ఈ తప్పెటగుళ్ళని వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు. అలాగే బృంద నాయకుడు ఉంటారు, అతన్ని గురువు అంటూ ఉంటారు. దీని భాషా యాస స్థానిక యాసతో మాండలికాలు కలుపుతూ సహజంగా ఉంటుంది. కథాంశం విఘ్నేశ్వరుని ప్రార్థనతో ప్రారంభమయ్యి రామాయణ మహాభారతాలతో ఈ యక్షగానము కొనసాగిస్తూ ఉంటుంది. ఇక మూడవ జానపద కళారూపంగా, నాలుగవ జానపద కళారూపంగా మనం చూస్తే యక్షగానము తెలుగు సాహిత్యంలో యక్షగానం అనగానే మన దృష్టి దక్షిణాంధ్ర వైపుకి వస్తూ ఉంటుంది. దీన్ని జక్కులు అనే జాతి వారు గానమే జక్కుల గానము యక్షగానంగా వచ్చింది. తదనంతర కాలంలో తమిళ, కన్నడ రాష్ట్రాలలో ఇది ప్రచారంలో ఉంది. కానీ దీని పుట్టుక తెలుగువారిదే. తొలి ప్రస్థానం ఇది 11వ శతాబ్దంలో ప్రారంభమైందని సాహిత్య గుర్తింపు. శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో ఈ జానపద కళారూపాల్లో ఉన్నటువంటి యక్షగానాన్ని చూపించడము జరిగింది. అలాగే దీని స్వర్ణయుగము తంజావూరు నాయక రాజుల కాలంలో, మరాఠీ రాజుల కాలంలో యక్షగానము స్వర్ణయుగంగా చెప్పవచ్చు. అలాగే వేదిక ఇది ఎక్కడ ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళంటే పూర్వకాలంలో గుడి ప్రాంగణాలు, ధనికుల ఇళ్ల ముందు ఖాళీ ప్రదేశాలలో ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. నిర్మాణం దరువులు, పదాలు, కీర్తనలు, గాన ప్రక్రియతో ఇవి నిర్మాణం అవుతాయి. పాత్రల ప్రవేశము ప్రతి పాత్ర రంగస్థలం మీదకు ప్రవేశించినప్పుడు తన గురించి పరిచయం చేసుకొని ఏ ఉద్దేశము ఏ పాత్రను పోషిస్తున్నారో తాను అతనే పరిచయం చేసుకు ఉంటాడు. హాస్య పాత్ర ఇందులోని హాస్య పాత్రలని మనము సింగడు, సింగి లాంటి పాత్రలు, మాధవి, శంకరి మొదలగు పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సిద్ధేంద్ర యోగి, భామా కలాపము, గొల్ల కలాపము ప్రసిద్ధమైనటువంటి యక్షగాన రూపాలు. కంకంటి పాపరాజు రచించినటువంటి విష్ణుమాయా విలాసం కూడా యక్షగానంలో ప్రధాన పాత్రగా మనము చెప్పవచ్చు. ఇక చివరి యక్షగానము 5వది తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాట అత్యంత ప్రాచీనమైన జానపద కళారూపంగా మనము చెప్పవచ్చు. ఇది క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం నుండి ఆంధ్రదేశంలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి. ఇది ఆంధ్రదేశానికే పరిమితం కాకుండా విదేశాలకు కూడా విస్తరించింది. నాటి కాలంలో రవాణా సౌకర్యము లేకపోయినా అంతర్జాతీయంగా ఇది ఎలా వ్యాప్తి చెందిందంటే బౌద్ధ మత ప్రచారకుల వెంబడి వెళ్ళి ఆంధ్ర కళాకారుల ద్వారా చైనా, జపాన్, కొలంబియా, కాంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా మొదలగు దేశాలకి ఇది వ్యాపించింది అని చెప్పవచ్చు. అలాగే ఇండోనేషియాలోని సంబంధాలు
అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారు రామాయణాన్ని ప్రదర్శించే ఆ పురాతన కళపై మక్కువ వీడలేదు. కళాకారులు ఆంధ్రదేశంలో శ్రీ సత్యసాయి జిల్లా, కాకినాడ జిల్లాలో ఎక్కువగా ఈ కళాకారులు నివసిస్తూ ఉండేవారు. తోలుబొమ్మల తయారీ మరియు ప్రదర్శన నైపుణ్యం. తయారీకి అట్టబొమ్మలు చేసిన తర్వాత తోలుబొమ్మలతో చేయటం ప్రారంభించారు. శిల్పము. వీరు ఆడించేప్పుడు చేతితో ముట్టుకోకుండా కొంకి కర్రల సహాయంతో లాఘవంగా ప్రదర్శించేవాళ్ళు. వేదిక. కళాకారులు తెర వెనక ఉండి పాత్రలకు అనుగుణంగా కంఠస్వరం మారుస్తూ కథను నడిపిస్తూ ఉండేవాళ్ళు. హాస్యము. ఇందులోని హాస్య పాత్రలు కూడా చాలా ప్రముఖ స్థానాన్ని పోషిస్తూ ఉండేవి. బంగారక్క, కేతిగాడు, జుట్టుపోలిగాడు వంటి హాస్య పాత్రలు మనము చూడవచ్చు. విద్య, సామాజిక ప్రయోజనం. తోలుబొమ్మలు కేవలం వినోదాన్నే కాకుండా జ్ఞాన సంపదనకు తోడ్పడుతూ ఉంటాయి. సామాజిక అవగాహన. ప్రస్తుతము పచ్చదనము, పరిశుభ్రము, అలాగే బాలికల విద్య, బాల్య వివాహాల నిషేధము వంటి సామాజిక అంశాలపైన ఈ తోలుబొమ్మల ఆటలని ప్రదర్శించడము జరుగుతుంది. మొత్తంగా ఈ 5 జానపద కళారూపాల్లో 2 వ్యాసరూప ప్రశ్నలకి, అలాగే ఒక 3 సంక్షిప్త రూప ప్రశ్నలకి మనకి వస్తూ ఉంటాయి. విద్యార్థులు వీటిపైన ఎక్కువగా శ్రద్ధ వహించి పూర్తి మార్కులు సంపాదించుకోగలరని ఆశిస్తూ